రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గరాణ మోసం వెలుగు చూసింది. ఇక చీరల వ్యాపారం పేరుతో డబ్బులు తీసుకుని మహిళను మోసం చేసిన గరాణ మోసగాళ్లు యానపత్త సురేష్, దీప్తి, ఫ్యాషన్ బొటేక్ యజమాని జింకల జయలక్ష్మి, రాయచోటికి చెందిన టీచర్ యనపత్త సురేష్, జింకల జయలక్ష్మి చీరల వ్యాపారం పేరుతో 40 లక్షల డబ్బు తీసుకుని మోసం చేశారు. ఇక బాధితురాలు బేబీలత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చీరల వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వమని మళ్ళీ నీ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి పలు దాపాలుగా 40 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. నా డబ్బులు ఇవ్వమని అడిగినా నాపై దౌర్జన్యం చేస్తూ నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని యనపత్త సురేష్ అనే అతను నన్ను ఓ మహిళ అని కూడా చూడకుండా మాదిగదాన అని కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా నాకు న్యాయం జరగలేదు. యనపతి సురేష్ మరియు దీప్తి ఫ్యాషన్ బొటెక్ యజమాని జయలక్ష్మిపై చర్యలు తీసుకుంటే నా డబ్బు తిరిగి నాకు అందేలా చూడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నమస్తే సార్, నాది సొంత ఇల్లు. నేను ఇక్కడ రాయచోట్ల పని మీద ఉన్నా. నా దగ్గర వీళ్ళు షాపు పెడతామని చెప్పి డబ్బులు సురేష్, జయలక్ష్మి అనే వాళ్ళు ఇద్దరు డబ్బులు తీసుకొని చాలా రోజులు ఇస్తా అని చెప్పి చాలా నన్ను వేధిస్తున్నాడు. డబ్బులు అడిగితే గలీజుగా తిడుతా అన్నాడు. అతను దిక్కుండే చోటు చెప్పుకోమంటున్నాడు. కులం పేరు చెప్పి చాలా గలీజుగా తిడుతున్నాడు. నాకు ఏ ఆధారం లేదు. నేను సిఏ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ ఆఫీసులో ఇచ్చాను, అందరితోనే తిరిగాను. న్యాయం చేయమని చేస్తాం అంటున్నారు. వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇతను ఎట్లంటే అట్లా తిడుతున్నాడు. నేను మా బాబు ఇక్కడే ఉన్నాము. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, గలీజుగా తిడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చినావమ్మా? 40 లక్షలు డబ్బు ఇచ్చాను. కార్డులు 40 లక్షలు దేనికోసం ఇచ్చినావమ్మా? షాప్, చీరల షాప్ అని హైదరాబాద్, విజయవాడ అంతా షాపింగ్ చేయించింది, పెట్టించింది. ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కొన్ని బాండ్లు ఉన్నాయి, ఫోన్పేలు ఆధారం ఉన్నాయి, కార్డులు వాడిన ఆధారం ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా వీళ్ళిద్దరూ పలగబడితో నన్ను ఏం చేయలేక చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను బాబుని ఏమైనా చేస్తారని ఇన్ని రోజులు ఇస్తారని సైలెంట్లో ఉన్నా. ఒంటరిగా ఉంటాడు, బాబుని కొడతారని భయంతో నేను ఇన్ని రోజులు కూడా ఓపికతోనే ఉన్నా. సిఐ సార్ కూడా చెప్పినాడు అమ్మాయికి డబ్బులు ఇచ్చేస్తారని, కానీ ఇవ్వడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయిందంట. నాకు ఏదైనా మీరే న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఏమంటా అమ్మ వాళ్ళు? ఎంత అడిగినా కూడా నువ్వు దిక్కుండే చోటు చెప్పుకోపో మాదిరిదానా అంటున్నారు. తిట్టినారని మీరు కంప్లైంట్ ఇవ్వలేదా స్టేషన్లో? ఇచ్చినాం సార్. వాళ్ళు ఫోన్లో క్యాస్ట్ పేరు తిడితే ఇది లేదంటున్నారు, కేసు కాదంటున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి, పిలుచుకొస్తా, నా కోసం నా తోడొచ్చిన వాళ్ళతో పిలుచుకొస్తామంటున్నా కూడా వాళ్ళు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తా అన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినారు. వాళ్ళు వస్తామంటే కూడా వాళ్ళని రానికుండా చేస్తా అన్నారు. ఇప్పుడు ఏం కావాలమ్మా? నాకు న్యాయం కావాలా, న్యాయం చేయండి సార్.